ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. 125వ సంకీర్తన 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము వినుచున్న మీకు సరైన మార్గమును చూపించి ఆయన మిమ్మల్ని ఎత్తుకుని నడిపించే దేవునిని మనము కలిగి ఉన్నాం. ఒకవేళ మిమ్మల్ని సరైన మార్గములో నడిపించేవారు లేరని చింతించున్నారా? అయితే కలువర పడకండి. ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మను తన ఎర్రచేతులతో ఎత్తుకొని మిమ్మల్ని నడిపిస్తానని ఈ నూతన దినములో అడిగిడిన మీకు దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్న వచనము ప్రకారం ప్రియులారా, ప్రభు మిమ్మల్నెంతో ప్రేమించున్నాడు. ఆయన మిమ్మల్ని చూసి చెప్పుచున్న మాట ఏమిటంటే, నా కుమార్తె, నా కుమారుడా, భయపడకుము అంటున్నాడు. ఎందుకంటే భయము మనలో కల్వరాన్ని కలిగిస్తుంది. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్న మన పితరులైన పెద్దలు భయపడ్డారని లేఖనములో చెప్పబడి ఉన్నది. అబ్రహాము దేవుని చేత ఏర్పాటు చేసుకున్నవాడైనప్పటికీ భయపడ్డాడని, దేవుడతనికి ధైర్యము చెప్పాడని దేవుని వాక్యము సెలవిచ్చినది. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగును అన్న వచనము ప్రకారం ప్రియులారా, అబ్రహామును పిలిచి అతని బహుమానమును అధికపరిచాడు. అదే విధముగా ఇస్సాకునకు ప్రభు దర్శనమై చెప్పినదేమిటంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసెదను అని దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అదే విధముగా ప్రియులారా, మోషేతో దేవుడు చెప్పిందేమిటంటే, అతనికి భయపడకుము, నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని. మరియు యెహోషువతో చెప్పినదేమిటంటే, భయపడకుము, జడియకుము అని దేవుడు పై చెప్పబడిన మన పితరులకు అభయమిచ్చాడు. ఆ విధముగానే మన పితరులు భయపడినప్పుడు దేవుడు వారితో ఉండి వారిని ధైర్యపరిచి వారికి అభయమిచ్చి వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు భయముతో కలువరపడినప్పుడు వారిని బలపరిచి ధైర్యపరిచాడు. ఇలా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకు ఎవరు అభయమివ్వగలరు? మీ పరలోకపు తండ్రి మాత్రమే కదా. ఒకవేళ మీరు మీ భవిష్యత్తును చూసి భయపడుచుండవచ్చును, కానీ అటువంటి మిమ్మను చూసి, నా కుమార్తె, నా కుమారుడా, భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేస్తాను అని ప్రభు మీతో ఈ దినాన చెప్పుచున్నాడు. ఇహలోకములో ఉండే తండ్రి కంటే మనలను పరలోకములో ఉండే తండ్రి ఎక్కువగా ప్రేమిస్తాడు. కనుక ఆయన మీతో చెప్పగోరేదేమిటంటే, నా కుమార్తె, నా కుమారుడా, ఏ వేళలోనైనా భయపడకుము అని అభయమిస్తున్నాడు. కాబట్టి ఎటువంటి సమయములలో కూడా మీరు భయపడకుండా అబ్రహాము వలె దేవుని యందు భయభక్తులు, నమ్మిక కలిగి ఉండండి. ఆయన మీతో ఉండి మిమ్మల్ని ధైర్యముగా ముందుకు నడిపిస్తాడు. ప్రియులారా, చాలామంది తమకున్న ఓటమనే భయము, భవిష్యత్తును గూర్చిన భయము, లేమి అనే భయము, మనుషుల భయము కారణముచే తమ జీవితాలపైనున్న దేవుని పిలుపు విషయములో రాజీ పడుతూ ఉంటారు. ఎందుకంటే భయము వారిని బంధించినందున వారు అడుగు ముందుకు వేసి దేవుని పిలుపు యొద్దకు చేరుకొనలేరు.
కొందరు దేవుడు నన్ను ఫలానా స్థలానికి వెళ్ళి సంఘాన్ని స్థాపించమని కోరుచున్నాడు. నేనొకవేళ సఫలీకృతుడను కాకపోతే, ఒకవేళ సంఘము ఎన్నటికీ అభివృద్ధి చెందకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఓడిపోతామనే భయము వారిని కనీసము అడుగు ముందుకు వేయనివ్వదు. మనల్ని విజయవంతులను చేసేది దేవుడేనని మనము తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనము నమ్మికను దేవునిపై ఉంచాలి. మనము విజయాన్ని మరి ఓటమిని దేవుని దృష్టికోణంలో నుండి చూడాల్సి ఉంటుంది. ప్రియులారా, మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించున్నాడు గనక ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉండదని లేఖనము చెప్పుచున్నది. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవారు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, భయముతో నిండినప్పుడు ఏమి చేయాలో తెలియక తికమక పడుతుంటాం. దేవుని ప్రేమ మీపై కుమ్మరింపబడినప్పుడు మీలో ఉన్న భయము దానంతటా అదే తొలగిపోతుంది. ప్రియులారా, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనలను ఎవరు కూడా కదిలించలేరు. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? మరియు ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అన్న వచనముల ప్రకారం ఈ వాక్యము వినుచు మీరు కూడా అలాగున ఉన్నట్లయితే దేవుడు మిమ్మను హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచు మీకు కలుగు శ్రమలను ఆపదలను చూసి, అప్పుల బాధను చూసి భయపడుచున్నారా? ఈ లోక భయము మనకు ఉరిని తీసుకొస్తుంది. ఈ లోకములో ఎవరి యందు భయము కలిగి జీవించకపోయిన ఎడల మీరు దేవుని యందు భయభక్తులతో జీవించండి. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును అన్న వచనము ప్రకారం దేవుని యందు నమ్మిక ఉంచండి. ఈ వాక్యము వినుచు మీరు భయమునకు చోటివ్వకండి. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎటువంటి పరిస్థితులలోనూ భయమునకు చోటివ్వకండి. ప్రభువును మాత్రమే హత్తుకొని ఉండండి. మీలో దైవ భయముంటే మీరు చేసే ప్రయత్నాలన్నిటినీ దేవుడు దీవించి మీ భయాలన్నిటినీ తొలగించి మిమ్మల్ని ఆశీర్వదించి పరవశింపజేస్తాడు. అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ శక్తి కలిగిన జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయనా. ఆయా బిడ్డలందరినీ నూతన దయాకిరీటముతో ఆశీర్వదించి రాబోయే కాలమంతా బిడ్డలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచి సమస్త మేలులతో ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, నీ మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నందులకు నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. ప్రభువా, ప్రతిదినము మేము నీకు భయపడి నీ యందు పూర్ణ మనసు గలవారమై జీవించున్నట్లు మాకు నీ కృపను చూపుము. దేవా, మేము ఇతరులకు భయపడుట కాదుగాని మాకు జీవము పోసి మమ్మను కాపాడి సంరక్షించే దేవుడవైన నీకు మాత్రమే ఎల్లప్పుడూ భయపడుటకు మాకు సహాయము చేయము. అయ్యా, మా హృదయములో ఉన్న పనికి మాలిన భయములన్నిటినీ తొలగించండి. ఉరి తెచ్చు భయమును మాలో నుండి తీసివేసి మమ్మను నీ సన్నిధితో నింపము. నీ సన్నిధి మాలో నింపబడినప్పుడు
మేము నిత్యము దీవించబడుదుము. నీ యందు నిత్యము నమ్మిక ఉంచినట్లు మాకట్టి హృదయమును దయచేసి మమ్మను రక్షించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేసి మీ కృపలో భద్రపరచండి. దేవా, ఎంతమంది కుటుంబాలలో శాంతి సమాధానము లేదో ఆ కుటుంబాలని ప్రత్యేకముగా ఈ దినాన జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, వారిలో శాంతిని సమాధానాన్ని కలగజేసి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అడ్డంకులను, సాతాను బంధకాలను తెంచివేసి శాంతి సమాధానమును నింపమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. దేవా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.